మనం ఏదైతే అనుకున్నామో అదే కార్యక్రమం జరిగింది. ఎస్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డెడికేట్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో బీసీలకు కల్పించడం కోసం జీవో జారీ చేసి ఎన్నికలకు పోవాలనేటువంటి హడావిడి నిన్న మొన్న చేసిరు కదా. ఓవైపు ఈ హడావిడి జరుగుతూనే ఉంది. ఇద్దరు రెడ్లు హైకోర్టులో పిటిషన్ వేసారు. ఇద్దరు రెడ్లు హైకోర్టులో పిటిషన్ వేసారు. ఆ పిటిషన్ ఏంది, ఆ కథ ఏంది, కార్ఖాన్ ఏంది ఒకసారి మనం చూద్దాము. ఫస్ట్ ఈనాడు దినపత్రికలో ఉన్నటువంటి ఆ వార్తను చూద్దాం. పేజ్ నెంబర్ 17. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వ నిర్ణయం చట్టవిరుద్ధం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రభుత్వ నిర్ణయం చట్టవిరుద్ధం అంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285A ప్రకారం రిజర్వేషన్లు కల్పించి ఆ మేరకు ఎన్నికలు నిర్వహించేలా ఆదేశించాలంటూ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మూడుజింతలపల్లి మండలం కేశవాపురం గ్రామానికి చెందిన బుట్టెంగారి మాధవరెడ్డి, తర్వాత సిద్దిపేట జిల్లా చిన్నకోడూరుకు చెందిన జలపల్లి మల్లవలు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కె లక్ష్మణ్ బుధవారం విచారణ చేపట్టనున్నారు. అంటే ఇవాళ విచారణ. మల్లవ్వ అంటే కూడా మల్లవ్వ వైఫ్ ఆఫ్ సంజీవ్ రెడ్డి. బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పనతో పాటు అదే సమయంలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పిటిషనర్లు పేర్కొన్నారు. తద్వారా ఎన్నికల ప్రక్రియను స్ఫూర్తిని దెబ్బతీసేలా రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తుందన్నారు. 42% రిజర్వేషన్లు కల్పించడం ద్వారా రిజర్వేషన్లు 50% దాటుతాయని, ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. తమిళనాడులోని 69% రిజర్వేషన్లు ఉన్నందున ఇక్కడ ఎందుకు అమలు చేయరాదన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉందని, అయితే తమిళనాడు వ్యవహారం సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉందన్న విషయాన్ని విస్మరించిందన్నారు. రిజర్వేషన్లు పెంచుతూ బీహార్ తీసుకున్న విధానాన్ని కోర్టు కొట్టివేసిందని, ఇదే ఇక్కడ వర్తిస్తుందన్నారు. అందువల్ల పాత విధానంలోనే ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఇద్దరు రెడ్లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నేను చెప్పిన కదా, వీళ్ళు మనకు ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో మనకూడు మనం తిందామంటేనే ఎట్లా తింటారని పిటిషన్ వేసారు కదా. వీళ్ళు మనకు ఉద్యోగాలు ఇస్తారు, వీళ్ళు మనకు చదువుకొనిస్తారు, వీళ్ళు మనల్ని రాజకీయ నాయకులను చేస్తారు. ఒకవైపు అసలు దీన్ని ఇన్డెప్త్కి పోయినా ఇంకా నీకు చాలా షాకింగ్ న్యూస్ ఉంటాయి.